ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండాలని, బాబాగారి ఆశీస్సులతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ బాబాగారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. బాబాగారి మీద ఎవరికైతే నమ్మకం, ప్రేమ ఉంటాయో వారందరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ మెసేజ్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. నిజంగా బాబాగారు చెప్పేవి మీకు కనెక్ట్ అవుతాయి. బాబాగారు నా కోసమే చెప్పారా అని అనిపిస్తుంది మీకు. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారంటే, బిడ్డ, నీ ఇంట్లో అకస్మాత్తుగా చెడు వాసనలు వస్తున్నాయా? చెడుగాలులు, దుర్వాసనలు వస్తున్నాయా? ఇంట్లో వాళ్లకు అకస్మాత్తుగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయా? అనారోగ్యాల బారిన పడుతున్నారా? ఇంట్లో సడన్గా గొడవలు, మనస్పర్ధలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా? ఇంట్లో వాళ్లకు ఒక్కసారిగా ప్రశాంతత లేకుండా ఏదో పోగొట్టుకున్న వారిలా ఉంటున్నారా? బిడ్డ, అయితే నువ్వు, నీ కుటుంబం చాలా ప్రమాదంలో ఉన్నట్లే. ఈ పరిస్థితిని అలా వదిలేసావంటే ఇంట్లో చాలా నష్టాలు జరిగిపోతాయి బిడ్డ. నా మాటలు పెడచెవిని పెట్టకుండా ఒక్క 2 నిమిషాలు నా మాటలు విను అంటూ బాబాగారు ప్రమాదంలో ఉన్న తన బిడ్డల కోసం ఏదో ఒక రహస్యమైన సందేశం అయితే ఈరోజు తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు, మన ఛానల్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. పర్సనల్గా కూడా పెట్టారు నాకు. అడగటం కూడా మీకు చాలా కష్టాల్లో ఉన్నాం, ఎవరైనా గురూజీ గురించి చెప్పండి అక్క అని అడిగేవాళ్ళు. వాళ్ళే ఈరోజు మన ఛానల్లో గురూజీ గురించి చెప్పి కామెంట్స్ పెడుతున్నారండి. అక్క, మీ వల్ల నాకు చాలా చాలా మంచి జరిగింది. చాలా థ్యాంక్స్ అక్క. గురూజీ గురించి వీడియోలో మాకు చెప్తున్నందుకు. మేము గురూజీకి కాల్ చేసి మా ప్రాబ్లమ్స్ చెప్తే వాటికి చక్కటి పూజలతో పరిష్కారం చూపించారక్క గురూజీ. పూజలతోనే మా ప్రాబ్లమ్స్ చాలా వరకు అయితే తగ్గిపోయాయి. నిజంగా బాబా గారి గురూజీ గురించి మీ చేత చెప్పించినట్టు అనిపించిందక్క. చాలా నమ్మకంగా, సంతోషంగా ఇలాగని చెప్పారండి. మన సబ్స్క్రైబర్స్, మన వీడియోస్ చూసేవాళ్ళే, మన ఛానల్లో వీడియోస్ చూసేవాళ్ళే. నిజానికి మీకు కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నమ్మకంతో గురూజీకి కాల్ చేసి చూడండి. మంచి ప్రతిఫలాలు అయితే మీకు దొరుకుతాయి. అది కూడా ఫోన్ కాల్ ద్వారానే. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. వీరి నెంబర్ 9666987322. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఆస్తి తగాదాలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, స్త్రీ పురుషులో ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ. అది కూడా మీరు ఎక్కడికో వెళ్ళి ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తారు గురూజీ. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి ఆ ఫలితం అన్నది మీరు పొందుతారని ఆశిస్తున్నాను. బిడ్డ, ఇలా ఎందుకు జరుగుతోంది అని అయోమయంలో ఉన్నవా? ప్రశాంతంగా, శుచిగా, శుభ్రంగా ఉన్న నీ ఇంట్లో అకస్మాత్తుగా చెడు వాసనలు, దుర్వాసనలు వస్తున్నాయా బిడ్డ? అలా అంతా కూడా బాగానే ఉంది కదా. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉన్నాను కదా, మరి ఈ చెడు వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని నువ్వే అయోమయంలో పడుతున్నావా బిడ్డ? అందులో ఏముంది బాబా, ఇల్లు అన్నాక ఏదో ఒక వాసనలో వస్తూనే ఉంటాయి కదా అనే సందేహం నీ మనసులో కలుగుతోంది కదా తల్లి. కానీ నువ్వు ఇంట్లో అంతా చక్కగా శుభ్రం చేసి ఉంటావు. చక్కగా పూజలు చేసుకొని అగరవత్తులు, దీపారాధన, ధూపాలు కూడా వేసి ఉంటావు. అయినా కూడా ఎప్పుడైనా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా చెడు వాసన, దుర్వాసన ఒక గాలి తెరలాగా అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది బిడ్డ. అలా ఎప్పుడైనా నీ ఇంట్లో జరిగిందేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. ఒక్కసారి అలాంటి చెడు వాసన రాగానే ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి దుర్వాసన అని నువ్వు ఇల్లంతా వెతుక్కుంటావు కదా. అది కూడా ఎప్పుడూ ఉండదు తల్లి. ఎప్పుడో ఒక్కసారి గాలి తెరలాగా దుర్వాసన అలా గుప్పుమంటూ వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే ఇంట్లో దుర్వాసన రావడం జరుగుతుందో అప్పుడు నీ ఇంట్లో అదైవిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించిందని, ఇల్లంతా తిరుగుతోందని అర్థం బిడ్డ. అలా చెడుగాలి గనుక
ఇంట్లో వస్తుంటే నెగిటివ్ ఎనర్జీకి సూచన, ఇండికేషన్ ఇస్తున్నట్లే బిడ్డ. నీ ఇంట్లో అలాంటి చెడు వాసనలు వచ్చినప్పుడు వెండి గిన్నెలు, వెండి గ్లాసులు ఒక్కసారి పరిశీలించి చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ వెండి గిన్నెలు ఒక రకమైన నలుపు రంగుకు తిరిగి ఉంటాయి. అలాగే స్టీల్ గిన్నెలు, అవి కూడా తుప్పు పట్టినట్టు, మరకలు పడ్డట్టు ఏదోలా అయిపోయి ఉంటాయి. ఇవి గనక అలా మారినట్లు కనిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి తల్లి. వెంటనే దాని నుంచి బయటపడాలి. లేకపోతే ఇంట్లో అన్ని అనర్థాలే జరిగిపోతాయి. అంతేకాకుండా పచ్చటి చెట్లు కాస్త ఒక్కసారిగా ఏ కారణము లేకుండా అకారణంగా ఎండిపోతాయి. ఆ చెట్లకు నీళ్లు బాగానే పోస్తుంటావు, అంత ఎండ కూడా తగలదు. ఆరోగ్యంగా పచ్చగా ఉన్న చెట్లు కాస్త ఒక్కసారిగా ఎండిపోతాయి. అంతేకాకుండా ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా గుర్తుంచుకో బిడ్డ. ఎంత బాగా వంట చేసినా కూడా వంటలో రుచి మారిపోతుంది. ఉప్పు ఎక్కువ అవ్వటమో, రుచిగా లేకపోవటమో, చూస్తేనే తినాలి అనిపించకుండా పోవటమో, నాలుకకు రుచి పోవటమో జరుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా జరిగిందమ్మా చూడు బిడ్డ. నువ్వు ఎంత మనసు పెట్టి వంట వండినా ఒక్కొక్కసారి రుచి మారిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైనా జరిగిందా గమనించుకో. నువ్వే అనుకుంటావు, ఇంత చక్కగా ఇంత బాగా వంట చేశాను కదా ఈరోజు, ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు కుదరలేదు, చెడిపోయింది అని అనిపిస్తుంటుంది. అలా జరిగిందేమో చూడు బిడ్డ. అలా ఉంటే కూడా నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టే. ఇక నిరాశగా ఉండటం, నిస్పృహ, నిస్సత్తువగా ఉండటం, వ్యక్తుల మీద చిరాకు పడటం, ఎవరు ఏదైనా మాట్లాడినా ఏదైనా చేస్తే కోపం వచ్చి వాళ్ళ మీద విరుచుకుపడటం, దేవుడంటే అస్సలు పడదు, దైవాన్ని కూడా తిట్టాలి, దూషించాలి అనిపించటం, ఏం చేశాడండి దేవుడు అంటూ మాట్లాడటం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలే, సూచనలే అని గుర్తించు తల్లి. ఇలాంటి లక్షణాలు సిమ్టమ్స్గా భావించాలి. ఇలా నీ ఇంట్లో కనిపించినప్పుడు, ఇంట్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నా మందిరానికి, అంటే నీ సాయి మందిరానికి వెళ్ళి అక్కడి నుంచి విభూతి తెచ్చుకొని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు ఇల్లంతా చల్లాలి బిడ్డ. దాని వలన నెగిటివ్ ఎనర్జీ వలన కలిగే ఉద్రిక్తత తగ్గి శాంతింపజేస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో దీపారాధనతో పాటు ధూపం వెయ్యాలి బిడ్డ. ప్రతి మూలలోనూ ధూపం పొగ చూపించాలి. ప్రతిరోజు సాయి కీర్తనలో, సాయి హారతులో ఇంట్లో అందరూ వినేటట్లు చెయ్యి తల్లి. పరిస్థితులన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి అంటూ బాబాగారు ఈరోజైతే చాలా చక్కటి సందేశాన్ని అందించారని చెప్పాలండి. ఈరోజు మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇంట్లో కనిపిస్తే బాబాగారు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుని వాటి నుంచి బయటపడి మీరు హ్యాపీగా, సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.